హలో క్యూటీస్. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న ఎలినా కుర్తీ ఫ్రాక్ మీకు ఐడియా ఉంటుంది కదా. అది నేను ఎలా మార్కింగ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా మీకు చూపిస్తాను. మీ మెజర్మెంట్స్ బట్టి మీరు మెజర్ చేసుకుంటారు. ఈ ఫ్రాక్ బాగా ట్రెండ్లో ఉంది, ఐడియా ఉంది కదా మీకు. మెజర్మెంట్స్ ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత తీసుకుంటారు. నెక్ ఐడియా మీ మీ మెజర్మెంట్స్ బట్టి నెక్ ఎంత ఉందో అంత తీసుకుంటారు. నేను అయితే 5.5 పెడుతున్నాను అనమాట. వాళ్ళకి వీ నెక్ కావాలన్నారు. వీ అంటే కొంచెం కరువు వీ కావాలన్నారు అనమాట. వీ నెక్ పెట్టాను. ఈ ఆర్మ్ హోల్కి ఇలా కరువించుకొని చెస్ట్ ఆర్మ్ హోల్కి ఇలా కరువించుకొని చెస్ట్ లెంత్ ఎంత ఉందో, బాడీ లెంత్ ఎంత ఉందో మీ మెజర్మెంట్స్ బట్టి మీరు పెట్టుకుంటారు. నా మెజర్మెంట్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో దాన్ని బట్టి నేను పెట్టుకున్నాను అనమాట. మీరు ఈ మెజర్మెంట్ చూసి అదేవిధంగా మీరు కటింగ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇలా ఎలినా కుర్తీ కుడతారు చూడండి, ఆ విధంగా అనమాట. మనకు ఫుల్ లెంత్ అయితే నేను కుట్టిన ఫ్రాక్ అయితే 39 ఉందన్నమాట లెంత్, ఫుల్ లెంత్. మీరు కుట్టిన ఫ్రాక్ ఎంత ఉంటే మీకు ఎంత కావాలో, లాంగ్ ఎంత కావాలో అంత పెట్టుకుంటారు. నాకైతే 39 మెజర్మెంట్స్ 39 ఇచ్చారు. నేను 39 తీసుకున్నాను అనమాట. వాళ్ళ లెంత్ 39 ఇచ్చారు. ఈ వీ షేప్ కటింగ్స్కి ఏమించి 4 ఇంచెస్ లెంత్ మీద మనం వీ కట్స్ ఇచ్చుకుంటాం. అక్కడ మనకి ఫిల్స్ వస్తాయి కదా, ఫిల్స్కి ఒక 7 ఇంచెస్. నాకు వైట్ క్లాత్ వాళ్ళు కొంచెం తక్కువగా ఇచ్చారనమాట. దానివల్ల నేను 7 ఇంచెసే పెట్టాను. మీకు కావాలంటే 9 ఇంచెస్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. 9 ఇంచెస్ అయితే ఇంకా చాలా చూడడానికి అందంగా ఉంటుంది. నేనైతే వాళ్ళు క్లాత్ తక్కువ ఇచ్చారు కాబట్టి తక్కువలో నేను అడ్జస్ట్ చేసి కుడుతున్నాను, స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా 4 ఇంచెస్ పెట్టుకున్నాను. 4 ఇంచెస్ మిడిల్లో 2 ఇంచెస్కి ఆ వీ కట్ అనేది మనం మెజర్మెంట్ చేసుకొని ఇలాగ స్కేల్తో మెజర్ చేసుకొని ఆ వీ కట్స్ ఒక మన క్లాత్ బట్టి అనమాట. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ వీ కట్స్ వస్తాయి, తక్కువ ఉంటే తక్కువ వస్తాయి. మనం మినిమం 3 మీటర్స్లో కవర్ చేయొచ్చు. 3 మీటర్స్, కొంచెం పన్నా పెద్దది ఉన్న 2.5 మీటర్స్లో కూడా స్టిచ్ చేయొచ్చు. నేనైతే 2.5 మీటర్స్లోనే స్టిచ్ చేశాను. కొంచెం పన్నా పెద్దది ఉంది. నేను కుట్టింది మాత్రం 2.5 మీటర్స్ ఇచ్చారు వాళ్ళు. 2.5 మీటర్స్ ఇచ్చారు. దాంట్లో నేను స్టిచ్ చేయాలనుకున్నాను అనమాట. ఆర్మ్ నుంచి కట్ చేసుకొని, నేను ఎలా కట్ చేస్తాను మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి. మీకు దగ్గరుండి మీరు ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తే కంపల్సరీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మీకు. వాళ్ళు 2.5 మీటర్స్ ఇచ్చారు. దాంట్లో నేను అడ్జస్ట్ చేశాను. వైట్ క్లాత్ మాత్రం కిందన ఫిల్స్కి మాత్రం 2 మీటర్స్, మ్యాక్సిమం 2 మీటర్స్ పట్టింది. క్రేప్ క్లాత్ ఇచ్చారు వాళ్ళు, క్రేప్ పెట్టమన్నారు. మనము కావాలంటే జార్జెట్ పెట్టుకోవచ్చు, నెట్ పెట్టుకోవచ్చు, మనకు ఏది వీలుంటే అది. వాళ్ళు మాత్రం క్రేప్ ఇచ్చారు. క్రేప్ క్లాత్ 2 మీటర్స్ ఇచ్చారు. నాకు 2 మీటర్స్కి చిన్న పీస్ అనేది మిగిలింది. ఇది కొంచెం పన్నా తక్కువ ఉంది కదా, అదే పన్నా ఎక్కువ ఉంటే మొత్తం సరిపోద్ది. ఇంకా ఈ కటింగ్స్ ఈ ప్రకారంగా కట్ చేసుకొని మనం వైట్ క్లాత్ని ఫ్రిల్స్ ఇచ్చుకొని వీటికి అటాచ్ చేసుకోవాలన్నమాట. కస్టమర్స్ మనకి కొంచెం తగ్గించి క్లాత్ ఇచ్చినా మనం వాళ్ళకి సాటిస్ఫైడ్ చేయాలి కదండి, తప్పదు మరి. మన డైలీ కస్టమర్స్ని మనం డిసప్పాయింట్ చేయలేం కదా, దానివల్ల తప్పదు. కస్టమర్స్ కోసం మనం కొంచెం అడ్జస్ట్ చేసి వాళ్ళని
కొంచెం ఇది చేయాలన్నమాట. కొంచెం మన టైలరింగ్ నచ్చే విధంగా మనం స్టిచ్ చేసాం. వాళ్ళకు చిన్న చిన్న క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేసి మనం చేసామంటే మన టైలరింగ్ వాళ్ళకి చాలా నచ్చుతుందండి. ఇప్పుడు ఈ వైట్ క్లాత్ నేను 7 తీసుకున్నాను, మీకు 9 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు. క్లాత్ బట్టి అనమాట, వాళ్ళు ఇచ్చిన క్లాత్ బట్టి నేను తీసుకున్నాను. 7 తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన క్లాత్ నాకు కొంచెం 1.5 మీటర్ ఇచ్చారు. మినిమం 2 మీటర్స్ అయితే 11 తీసుకుంటే సరిపోద్ది. అందుకే నేను 7 తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఫ్రిల్స్కి మీకు ఐడియా ఉంటుంది కదా, ఫ్రిల్స్కి 7 మీటర్స్ లైన్ స్ట్రైట్ కట్ చేసుకొని అలా రఫులు పెట్టుకోవాలన్నమాట. అలా ఫ్రిల్స్ పెట్టుకొని అట్లకి అటాచ్ చేయాలి. ఆ విధంగా అటాచ్ చేస్తే దాని లుక్ అనేది మీకు వచ్చేస్తుంది. మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న బుట్ట పెట్టమన్నారు, చిన్న బుట్ట పెట్టమన్నారు. ఇంకా మిగతా క్లాత్ వేరే జస్ట్ బ్లౌజ్ కుట్టమన్నారు అనమాట. బ్లౌజ్కి దీనికి కొంచెం సరిపెట్టాలి. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ తీసి చిన్న బుట్ట పెట్టి కుడదాం అని నేను అడ్జస్ట్ చేసి తీసాను అనమాట. ఒక 9.5 తీసాను హ్యాండ్స్కి. హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలో మీకు ఐడియా ఉంటుంది కదా. నా మార్కింగ్ బట్టి నేను తీసాను. హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని మీరు దీంట్లో చిన్న బుట్ట పెట్టుకోవచ్చు. నేనైతే అడ్జస్ట్ చేసి పెట్టాను. ఇది మొత్తం అడ్జస్ట్మెంట్ మీద కుట్టిన క్లాత్ అనమాట. మొత్తం అడ్జస్ట్మెంట్ మీద కుట్టిన క్లాత్. మీరు వాళ్ళకి ఒకవేళ మీరు స్టిచ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అడగండి. మినిమం 3 మీటర్స్ అడగండి టాప్కి. ఇటు కిందనే మించి ఫ్రిల్స్కి మాత్రం 2 మీటర్స్ అడగండి. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్ మోడల్స్ ఏమైనా చెప్పారంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. హ్యాండ్స్ మోడల్స్కి వెళ్ళినా కొంచెం లెంత్ రావాలంటే, ఫ్రాకు కొంచెం రఫుల్ రావాలంటే మినిమం 3 మీటర్స్ ఉంటేనే రఫుల్ వస్తుంది. పన్నా పెద్దది ఉంటే ప్రాబ్లం లేదు, పన్నా చిన్నది ఉంటే అస్సలు రాదనమాట. కటింగ్ అయిపోయింది. నెక్, ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. వాళ్ళు చెప్పాను కదా వీ కట్ పెట్టమన్నారు. వీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్నాను. అది స్ట్రేట్ వీ కాదు, కొంచెం కరువు వీ అనమాట. అలాగా కరువు వీ కట్ చేసుకున్నాను. బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ రౌండ్ ఇచ్చేయమన్నారు. ఈ ఫ్రాక్ కొంచెం లుక్ బాగుంటే మిగతా ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటా అన్నారు. ఇది మామూలు కాటన్ క్లాత్ తీసుకున్నారంట వాళ్ళు. ఈ క్లాత్ 180కి తీసుకున్నారంట. 180కి తీసుకున్నాం క్లాత్ అన్నారు. క్రేప్ క్లాత్ ఒక 2 మీటర్స్ 80 రూపీస్కి తీసుకున్నారంట. మాకు కొంచెం డైలీ వేర్కి పాపకి ఫ్రాక్స్ లేవు. నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ మీకు ఐడియా ఉంటుంది కదా, వీ కట్ నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని క్రాస్ ముక్కలు అతుక్కోవాలి ఫ్రంట్ నెక్కి. మీకు క్రాస్ బిట్స్ అతికితేనే మీకు నెక్స్ తిరుగుతాయి. స్ట్రైట్ ముక్కలు అతికితే నెక్స్ తిరగవు. మీకు ఏ మోడల్కైనా క్రాస్ బిట్స్ అయితే, క్రాస్ పీసెస్ అయితేనే నెక్స్ తిరుగుతాయి. ఇంకా స్ట్రైట్ అయితే మనకి గుగ్గులుగా వచ్చేస్తుంది అనమాట. మీకు టైలర్స్కి తెలిసే ఉంటుంది కదా, క్రాస్ బిట్సే పెట్టాలి. వీ కట్ మించి ఇలాగ తిరగేసుకొని నెక్ మిడిల్లో కట్ ఇచ్చి తిరగేయాలి. మిడిల్లో కట్ ఇవ్వకపోతే అక్కడ ఉగ్గులు వస్తుంది అనమాట. మిడిల్లో కట్ ఇచ్చి ఈ విధంగా తిరగేసి స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో కట్ ఇచ్చి నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం షోల్డర్స్ 2 అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత మీకు తెలుసు కదా,
నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఈ విధంగా వచ్చిందనమాట. నెక్ వీ నెక్ చెప్పాను కదా, కరువు వీ నెక్ ఇమ్మన్నారని. ఇలా స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ క్రాస్ బిట్స్ అతుక్కున్నాను. క్రాస్ బిట్స్ అతికితే మనకి చెప్పాను కదా, ఏ నెక్ అయినా కరువు తిరుగుతుంది అనమాట. క్రాస్ బిట్స్ అతికితేనే మనం ఉగ్గులు లేకుండా నెక్ వస్తుంది. క్రాస్ బిట్స్ అతకపోతే మనకి ఉగ్గు అనేది వచ్చేస్తుంది. బ్యాక్ నెక్ ఇలాగ ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఈ విధంగా రౌండ్ వస్తుంది. దాన్ని మనం ఇస్త్రీ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ షోల్డర్స్ 2 అతుక్కోవాలి. షోల్డర్స్ 2 అతుక్కున్న తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఊడకంటా ఉంటాయి డబుల్ స్టిచ్ చేస్తే, బయట వాళ్ళది కదా. 2 షోల్డర్స్ డబుల్ స్టిచ్ చేసి అతుక్కోవాలి. అతుక్కున్నాక ఇలా రివర్స్లో అతుక్కోవాలి. అతుక్కున్నాక హ్యాండ్స్ మీకు చెప్పాను కదా, హ్యాండ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని 2 హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈజ్ చిగుర్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్ కూడాను ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్కి ఆల్రెడీ క్రాస్ బిట్ ఫ్రంట్ ఆర్మ్ కాడ ఉగ్గు రాకుండా మీకు కరువు తీసాను కదా, అది ఫ్రంట్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే ఉగ్గులు అనేది ఫ్రంట్ ఉగ్గులు అనేవి రావన్నమాట. ఈ పిన్ పెట్టుకుంటే మనకు కొంచెం ఇబ్బంది లేకుండా జరగకుండా ఉంటుంది. పిన్ పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది. పిన్ పెట్టుకొని మనం అక్కడికి వచ్చేటప్పటికి పిన్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేస్తేనే లేకపోతే ఉగ్గు వచ్చేస్తుంది. రిమూవ్ చేసి మీరు ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే కంపల్సరీ ఈజీగా మీరు ఈ వెళ్ళిన కుర్తీ ఫ్రాక్ మోడల్ ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. నేను చూపించిన విధంగా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకుంటే మాత్రం హ్యాండ్స్ అతికేసాను. హ్యాండ్స్ అతికేసిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ 2 హ్యాండ్స్ అదేవిధంగా అతికేయాలన్నమాట. ఇప్పుడు అదేవిధంగా అతికేసాను. ఇప్పుడు కిందన మనం ఫిల్స్ పెట్టుకోవడానికి ఫిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మీరు కావాలంటే పీకో చేసుకోవచ్చు. నేను మాత్రం పీకో చేయలేదు, మామూలుగా సన్నంగా స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇటు అటు సన్నంగా స్టిచ్ అయితే చేసుకున్నాను, పీకో చేసుకోలేదు. మీకు ఎక్కువ రఫులు కావాలంటే పీకో చేసుకోవచ్చు. ఈ విధంగా జస్ట్ ఇలా జరిపితే చాలు, మీకు ఫిల్స్ అనేవి వచ్చేస్తాయి. జస్ట్ ఇలా జరిపితే చాలు, మీరు ఫోల్డ్ చేసి ఫిల్స్ పెట్టుకో అవసరం లేదు. ఇలాగ జరుపుతుంటే మీకు ఫిల్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా చూసారా రఫుల్ ఎంత చక్కగా వచ్చిందో, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మీరు పెట్టుకుంటే రఫుల్స్ వస్తాయి. మీరు ఇంకా ఈ విధంగా వీ కట్స్ ఇచ్చుకొని ఆ కటింగ్ ఎలా ఉందో ఆ విధంగా అలాగ యాడ్ చేసేస్తే అలాగనమాట స్టిచ్ చేసుకోవాలి. అలా పెట్టేసి స్టిచ్ చేసుకుంటే 2 యాడ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రాక్ కన్వర్ట్ అయింది. ఎలా వచ్చింది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ క్యూటీస్.